ప్రస్తుత కాలంలో చాలా మత కల్లోలాలు ఎక్కువైపోతున్నాయి. అదేవిధంగా చిన్న సమస్య జరిగితే చాలు, చిన్న విషయం జరిగితే చాలు, ప్రపంచంలో మన భారతదేశంలో ఎక్కువ శాతం ఇలాంటి కల్లోలాలు ఎక్కువ జరుగుతున్నాయి. అయితే ఒక బాధాకరమైన విషయం జమ్మూ కాశ్మీర్లో మరి టూరిస్టుల మీద భయంకరమైన ఉగ్రవాది దాడి జరిగింది. సుమారు 26 మంది నుంచి 30 మంది వరకు మరణించినట్లుగా మరి ప్రభుత్వం వారు ప్రకటన చేశారు. నిర్దాక్షిణంగా ఆ కొండల్లో, అందమైన కొండల్లో, దాని పేరేమంటారు, సో అక్కడ కొండల్లో చాలా, అది మినీ స్విట్జర్లాండ్ అంటారు ఆ ప్లేస్ని. చాలామంది హనీమూన్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, పెళ్ళి కొత్తగా, ఏదో వేసవి సెలవులో చక్కగా సరదాగా కొంచెంసేపు చల్లదనం కోసం వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. నిర్దాక్షిణంగా సుమారు 30 మంది వరకు మరణించారని చెప్తున్నారు. వారందరి కోసం మనం ప్రార్థించవలసిన వారు ఉన్నాం. ఒకసారి ఆ ఫోటోగ్రాఫ్స్ వేయండి నాన్న, ఒకసారి ఫోటోగ్రాఫ్స్ వేయండి. సో వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. సో బంధువుల రోదనలు, బాధలు మనం చూస్తున్నాం. మరి కన్నవారిని కోల్పోవడం అనేది ప్రతి కుటుంబంలో కూడా ఒక వేదనే, ఒక బాధే. మరి పహల్గాం దాడిలో మరి ప్రాణాలు కోల్పోయినటువంటి వారి కొరకు ఆ ఉగ్రవాదులు ఇప్పుడు ప్రజెంట్ మన భారతదేశానికి పాకిస్తాన్కి వార్ ప్రారంభం అవుతుంది. అలాంటి పరిస్థితులు వచ్చాయి. ఇరు దేశాల మధ్య ఒకప్పుడు శాంతి సామరస్యంగా ఉన్నాం, కానీ మళ్ళా ఈ పరిస్థితులు, వాళ్ళిద్దరూ పాపం రీసెంట్గా మ్యారేజ్ అయింది, 16వ తారీఖున మ్యారేజ్ అయింది, ఏప్రిల్. హనీమూన్కి వచ్చారట పాపం, వారిని చంపేశారు. ఇక్కడ ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే హిందూ ఆర్ ముస్లిం అన్న అడిగి కూడా చంపారని బయటకు వస్తున్నాయి. అది ఇంకా బాధాకరం, ఎందుకంటే ఇది కూడా మతాలను రెచ్చగొట్టే పరిస్థితి. మరికొంతమంది వస్త్రహీనులు జరిగిన అంటే కాల్పులు नहीं आप टेंशन मत लो। अब बेटा आप यहाँ पे रहो, हम साथ में। मैडम ये जो भहीर साहब है प्रेसिडेंट, आप टेंशन मत लो, मेरे पति का बच्चा लो, हम बचा देगा, कोई बात नहीं। बेहतर करेंगे फोन दब सिमन युवा डिजाइन किया है। ठीक है हम बचा देंगे ना, आप टेंशन मत लो। मैं आ रहा हूँ। मैं कहाँ पे आपका ये हस्बैंड? क्या हुआ इसको, क्या हुआ? Please ask for help. We don't need. Okay, don't worry. You okay? You need a water, sir? Sir, we'll manage. Just ask for help. Okay, you firstly you give the hands water, drop of water. Take a drop of water, sir, please. हम आ रहे हैं, आप टेंशन, कोई बात नहीं, हम हैं, हम आ रहे हैं, आप टेंशन मत लो मैडम, हम आ रहे हैं। मैंने खुदाया, कहाँ पे आपका बेटा, कहाँ पे है? कोई बात नहीं, हम इनके साथ हैं। ये प्रेसिडेंट है ना, वही साहब, ये यूनियन का प्रेसिडेंट है, ये साथ में, आपको कोई टेंशन नहीं। मैडम आप कोई टेंशन मतलब, हम साथ में। अरे मैडम ये प्रेसिडेंट साथ आया है, आपको किसी चीज का डरने का नहीं, हम साथ में। आपको किसी को क्या हुआ है? आपने क्या देखा है यहाँ पे? हम आ रहे हैं, आप टेंशन, कोई बात नहीं, हम हैं, हम आ रहे हैं, आप टेंशन मत लो मैडम। कहाँ पे आपका बेटा, कहाँ पे है? कोई बात नहीं, हम इनके साथ हैं। ये प्रेसिडेंट है ना, वही साहब, ये यूनियन का प्रेसिडेंट है, ये साथ में, आपको कोई टेंशन नहीं। मैडम आप कोई टेंशन मतलब, हम साथ में। अरे मैडम ये प्रेसिडेंट साथ आया है, आपको किसी चीज का डरने का नहीं, हम साथ में। आपको किसी को क्या हुआ है? आपने क्या देखा है यहाँ पे? अपने आप बोले ना मुझे, क्या बोलते, भेलपुरी खा रही थी, मेरा पति साइड में था, एक इंसान आया, उसने उसको गोली मार दी यहाँ पे। उसने बोला कि शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी। नहीं आप टेंशन मत लो। अब बेटा आप यहाँ पे रहो, हम साथ में। मैडम ये जो भहीर साहब है, భారతదేశంలో కొంచెం అందమైన ప్రదేశం ఏదైనా ఉందంటే జమ్మూ కాశ్మీర్. అది
అలాంటి ప్రదేశంలో రక్తపాతం జరగడం చాలా బాధాకరం. ఒకరు కాదు, ఇద్దరు కాదు, అన్యాయంగా ఘోరమైనటువంటి మారణహోదం జరిగింది. రేపు మరి ఎలా ఉంటుందో పరిస్థితి, పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య ఎలాంటి పరిస్థితులు లేవనెత్తుతాయో తెలియట్లేదు. మళ్ళీ ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఎటువంటి హాని లేకుండా ముఖ్యంగా ఆ టెర్రరిస్టుల బారిలో పడి చనిపోయినటువంటి కుటుంబాల కొరకు మనం అందరూ ఏం చేద్దాం, ప్రార్థన చేద్దాం. మోకరించండి, అందరూ మోకరించండి. వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. ఒకవేళ మోకరించలేని వారు ఉంటే లేచి నిలబడండి. మోకరించగలను మోకరించండి, మోకరించలేని వారు ఉంటే లేచి నిలబడండి. ఆ కుటుంబాల కొరకు మన భారతదేశంలో శాంతి సామరస్యాన్ని దేవుడు ఇచ్చినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయంలో మా మాతృదేశం, మా భారతదేశం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మా భారతదేశంలో అందమైన ప్రదేశం ఆ జమ్మూ కాశ్మీర్లో దేవా, లోయలో ఆ భయంకరమైన ఉగ్రవాదుల దాడిలో తండ్రి సుమారు 30 మంది అయా వారి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితుల్లో తండ్రి, అన్యాయంగా తండ్రి, వారేదో సరదాకి కొత్తగా వివాహమై పిల్లలతో వెకేషన్ కోసమై ఏదో కొంతసేపు దేవా సెలవులు తీసుకుని వారు ప్రభా ప్రాంతాలు చూడడానికి వెళ్ళారు. అయితే దేవా ఆ ఉగ్రవాదుల దాడులు తండ్రి, టెర్రరిస్టుల తండ్రి మరి అనేకులను కాల్చి చంపి ఉంటుండగా అయా చనిపోయిన వారి యొక్క ఆత్మలకు మీరు శాంతిని మీరు దయచేదువుగాక. చనిపోయిన వారి కుటుంబాల కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఆ కుటుంబాలను ఒక్కసారి మీరు దర్శించండి. ఆ కుటుంబాల మీద దేవా నీ ఆదరణ మీరు అనుగ్రహించదువుగాక. ఆ కుటుంబాల మీద నీ ఓదార్పును మీరు అనుగ్రహించదువుగాక. భర్తను కోల్పోయినటువంటి బిడ్డలున్నారు, తల్లిదండ్రులు కోల్పోయినటువంటి బిడ్డలు ఉన్నారు, బిడ్డలు కోల్పోయినటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. ఒక్కసారి వారందరినీ దర్శించాలి అయా. ఇది మతాల మధ్య ఎక్కడ స్విచ్లు లేపకుండా, మతాల మధ్య వ్యతిరేకతలు లేకుండా అయా శాంతి సామరస్యం మా దేశంలో మీరు అనుగ్రహించదువుగాక. ముస్లిం అని, హిందూ అని, క్రిస్టియన్ అని ఇలాంటి భావాలు ప్రభా మా దేశంలో లేకుండా అందరం కలిసి ఈ ఐక్యముతో మేము ముందుకు వెళ్దాముగాక. అయా ఈ ప్రజలందరినీ నువ్వు చేసినదే అయా. నువ్వు సృష్టించినప్పుడు జాతినో మతాన్నో నువ్వు సృష్టించలేదు, మనుషులు మాత్రమే సృష్టించి ఇచ్చావు తండ్రి. కానీ మేము పెట్టుకున్నాం ఈ మతాలు, మేము ఏర్పాటు చేసుకున్నాం ఈ కులాలు, మేము ఏర్పాటు చేసుకున్నాం ఈ వర్గాలు. ఈ వర్గాల మధ్య, మతాల మధ్య, దేశాల మధ్య ఎటువంటి విభేదాలు లేకుండా దూరపరచాలి. రేపు ఇరు దేశాల మధ్య అయా పాకిస్తాన్, ఇండియా దేశాల మధ్య దేవ జరగబోతున్నటువంటి ఆ యొక్క పరిస్థితులన్నిటినీ చేతులకు అప్పగిస్తున్నాం. నీ చిత్తం ఎలా ఉందో నీ చిత్తంలో నడిపించండి. శాంతికరంగా, మహిమకరంగా మీరు జరిగించుకోమని మరొకసారి దేవ ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలు, ముఖ్యంగా మా ఆంధ్ర రాష్ట్రంలో నెల్లూరు ప్రాంతంలోను, విశాఖపట్నం ప్రాంతంలోను 20 తండ్రి ప్రభు ప్రాణాలు కోల్పోయారు. వారిని కూడా దేవా ఒకసారి జ్ఞాపకం చేసుకోమని, ఆ కుటుంబాలు కూడా జ్ఞాపకం చేసుకోండి. తండ్రిని కోల్పోయిన బిడ్డలకు, కుటుంబానికి కావాల్సిన ఆదరణ మీరు దయచేసి నడిపించమని మాకు ఇష్టమనే ప్రార్థన మందిరాల తరపున దేవనని ఆ కుటుంబాల కొరకే అయా మేము ప్రార్థిస్తూ, ఈ ఉగ్రవాద దాడిని మేము ఖండిస్తూ అయా నీ శాంతి సామరస్యాన్ని మా దేశం మీద మీరు అనుగ్రహించి నడిపించమని, మత సామరస్యాన్ని మీరు కాపాడమని సహాయించండి. యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నైట్ కూర్చో. సో మరి జరుగుతున్న విపత్తులు చాలా భయంకరంగా జరుగుతున్నాయి. ఏ చిన్నది జరిగినా, ఒకప్పుడు ఏ ఇన్సిడెంట్ జరిగినా ఏదో ఇన్సిడెంట్ జరిగింది, ప్రమాదం జరిగింది, దాడి జరిగింది అని అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఏ దాడి జరిగినా దాని వెనకాల మతాలు రెచ్చగొడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అలాంటి పరిస్థితులు మరలా ఇంకొకసారి రాకుండా దేవుడు మన
మన దేశంలో ఆ శాంతి సామరస్యాన్ని దేవుడు దయచునుగాక. ఎందుకంటే ఒకప్పుడు అందరం కలిసి చక్కగా ఉంటాం. ఎవరో ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత లేనిపోని విషయాలన్నిటినీ చెప్పి రెచ్చగొడుతూ మనుషుల మధ్య అనేకమైన విభేదాలు తీసుకొస్తున్నారు. కాబట్టి నిత్యం మీ అనుదిన ప్రార్థనలో వీటి గురించి ప్రార్థిస్తుండండి.